అలిసిపోయాను బాగా ఈత కొట్టి కొట్టి నీళ్ళల్లో. నేను కూడా తమ్ముడు చాలా అలసిపోయాను. అమ్మా నాన్న ఎలా ఉన్నారో చూడాలి. ఇంకేమండి, చాలా అలసిపోయాను. నువ్వు అలసిపోయా ఉంటావు కదా, ఫ్రెష్ అప్ అయ్యిరా పో. సరే పోతాను, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా కూర్చొని. సరే అండి, మీ ఇష్టం. చాలా టైర్డ్గా ఉంది. అమ్మయ్య బాబోయ్. అన్నయ్య పోయి అమ్మ నాన్న పిలుచుకుందాం పదా. సరే తమ్ముడు పద. ఏ అమ్మా చాలా అలసిపోయావా? అవును, నాన్నెక్కడున్నాడు? నాన్న ఫ్రెష్ అప్ అయ్యేస్తాడు, కొద్దిసేపు ఉండండి. సరే అమ్మా, నేను హాల్లో వెయిట్ చేస్తాను. సరే బాయ్. బాయ్. అవునన్నయ్య, ఈ నెల డిసెంబర్ కదా, ఈరోజు 25th కదా, ఈరోజు క్రిస్మస్ కదా. అవును తమ్ముడు, ఈరోజు క్రిస్మస్, నేను మర్చిపోయానే. ఈ విషయం మనం అమ్మా నాన్నతో చెప్పాలి, సరేనా? సరే, ఇప్పుడు కాదు, అమ్మా నాన్న హాల్లోకి వచ్చినాక చెప్దాం, సరేనా? సరేలే. కానీ అందులోపల మనం హాల్ అంతా డెకరేషన్ చేద్దాం. క్రిస్మస్ డే లెక్క అంతా హాల్ అంతా డెకరేషన్ చేద్దాం, సరేనా? సరే అన్నయ్య, నేను రెడీగా దానికి కావాల్సిందేవని తెస్తాను, నువ్వు రెడీ చెయ్యి, సరేనా? సరే తమ్ముడు, త్యాగో. ఏం చేస్తున్నావు అన్నయ్య? నేను మంట వెలిగిస్తున్నాను, కొంచెంసేపు ఉండు తమ్ముడు. సరే అన్నయ్య, కొంచెం వెయిట్ చేస్తా, అంత లోపల అమ్మ నాన్న పిలుచుకొస్తా, సరేనా? బాయ్. అన్నయ్య, అమ్మ నాన్న పిలిచాను, అమ్మ నాన్న వస్తున్నారు, కొంచెం వెయిట్ చేయి, సరేనా? సరే తమ్ముడు, వస్తున్నానంటే సరేలే. అన్నయ్య, అమ్మ నాన్న వచ్చేసారు, చూడండి. అమ్మా నాన్న, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ జస్సు. అమ్మ, నేను కూడా మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ కార్తీక్. అన్నయ్య, ఇక్కడ స్నో కురుస్తుంది మన ఇంటి బయట. అవును, వెరీ జాలీ, చాలా బాగా ఆడుకోవచ్చు. సరే, అమ్మా నాన్న కాల్ చేస్తా. అమ్మా, బయట స్నో కురుస్తుంది, తొందరగా రాండి బయటికి. అమ్మ ఏం చెప్పింది అన్నయ్య? అమ్మ వాళ్ళు ఏం చెప్పారు? వస్తున్నారంట, అమ్మ చెప్పిండేది. ఓ అవునా, సరే. అన్నయ్య, అమ్మ నాన్న వచ్చేసారు, చూడు. అవును, ఆడుకోవచ్చు బాగా. సరే కార్తీక్, జస్సు, కొంచెం పాడుకొని ఇంటికి రండి, సరేనా? బాయ్. కానీ నాకు ఇక్కడే ఉండబుద్ధి అవుతుంది, నేను ఇక్కడే ఉంటాను, సరేనా? నాకు ఈ క్లైమేట్ చాలా నచ్చింది. సరే, నీ ఇష్టం, ఇక్కడే ఉండు. జాలీ, బాగా ఆడుకుంటున్నాం. సరే, ఇక అందరికీ బాయ్ ఫ్రెండ్స్. సరే, రాత్రి అయింది, పనుకుందాం పద అన్నయ్య.